రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వారు వినుట వరకు విందురు కానీ వేరు లోతుగా లేనందున కొంచెం కష్టం రాగానే వారు వాడిపోయి ఎండిపోతారు. మూడవ నేల ముళ్ళ పొదలలో పడినది. ఏంటండి అవి? ఎక్కడ పడ్డాయంట? ముళ్ళ పొదలలో పడిన విత్తనం మొలుస్తుంది, కానీ ఆ ముళ్ళ పొదలు వాటికంటే జోరుగా ఎదిగి ఆ మొక్కల్ని ఏం చేస్తున్నాయి? అణిచివేస్తున్నాయి. ఈ రోజున చాలామంది విశ్వాసుల జీవితాలు ఇలాగే ఉన్నాయండి. వాక్యం ఫలిస్తుంది మీ జీవితాల్లో, వాక్యం క్రియ చేస్తుంది మీ జీవితాల్లో. వాక్యాన్ని విని మారారు, వాక్యం విని ప్రార్థించడం మొదలుపెట్టారు, వాక్యం వినటం వల్ల ఆశీర్వాదాలు పొందుతున్నారు. కానీ వీటితో పాటే మరేదో పెరుగుతున్నాయి. ఏంటవి? ముళ్ళ తొప్పలు. ఆ ముళ్ళ తొప్పలు ఏంటని చెప్తున్నాయి బైబిల్లో తెలుసండి? మార్కు సువార్తలోనే 4వ అధ్యాయం 16వ వచనంలో వివరించాడు యేసుప్రభు. చూడండి, అటువలి రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము నిరుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగా వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యమును విందురు గాని ఐహిక విచారములు, ధనమోసమును, ఇతర అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన నిష్ఫలులగుదురు. వాక్యం విని ఆశీర్వదించబడిన వారు నిష్ఫలులైపోతున్నారు. కారణం ఐహిక విచారములు, ధనమోసములు, మరి ఇతర అపేక్షలు చుచ్చి. ఏంటంటే ఐహిక విచారాలు. ఏంటి ఐహిక విచారాలు? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఇప్పుడు అంతతో కాదండి, ఏం కొనుక్కుందుమా, ఏం కట్టుకుందుమా, ఏం సంపాదించుకుందుమా, ఇంకా ఏంటేంటో ఆశలు. అన్నం నీళ్లుంటే చాలనే రోజులు పోయాయండి. ఇప్పుడు ఇంట్లో అన్నీ ఉండాలి. నా వాక్యం నేర్చుకో, ఆధ్యాత్మికంగా బలపడు. నువ్వు సంతోషంగా జీవించాలంటే, అన్ని విషయాల్లో సాతానును జయించాలంటే నా సన్నిధిలో గడిపంటే ఆదివారం కూడా ఆలయానికి వెళ్ళటం లేదండి. వాళ్ళ ఓ బిచ్చగాడు బాబా అన్నాడంట. పాపం దయగలిగినోడు చూసి, అయ్యో అతని పరిస్థితి చూసి జేబులు తడుక్కుంటే 70 రూపాయలు ఉన్నాయటండి. 70 రూపాయల్లో 60 రూపాయలు ఆడికి ఇచ్చి 10 రూపాయలు బస్ ఫేర్కి ఉంచుకున్నాడట. ఇంకింతే ఉందయ్యా, బస్ ఫేర్కి 10 రూపాయలు ఉంచుకొని చెప్పి 60 రూపాయలు నీకు ఇచ్చేస్తానని ఇచ్చేసి వెనక్కి తిరిగితే ఆ అడుక్కునేవాడు చెప్పించుకొని ఆ ఇచ్చినోడు గుండె మీద డబాలను కొట్టి ఆ 10 రూపాయలు కూడా లాగేసుకున్నాడు అటండి. వాడు ఏమనాలి? దేవుడు మనకి 6 రోజులు ఇచ్చి ఒకరోజు నాకంటే అది కూడా నాకే అని మనం అంటే మనల్ని ఏమనాలి? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండా ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు అది యెహోవాకు ప్రతిష్టమైన ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయో వ్యాపారం చేయకయో లోకవార్తలు చెప్పుకొనకొని ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. ప్రభు దినాన్ని ఘనమైన దినంగా మనం ఎంచితే, ప్రభు దినాన్ని విలువైన దినంగా మనం ఎంచితే, ప్రతిష్ఠించబడిన దినమని ఎంచితే, దేవునిని ఆరాధించుట కొరకు ప్రభు దినాన్ని మనం వాడితే, ఆ రోజు మనకిష్టమైన పనులు చేసుకోకుండా, మనకిష్టమైన కూర వండుకుంటూ కూర్చోకుండా, అంటే మనకిష్టమైన పనులు చేసుకోకుండా ఉంటే, వ్యాపారం చేయకుండా ఉంటే, లోకవార్తలు చెప్పుకోకుండా ఉంటే, అసలు నిజంగా ఆదివారం నాడు మీ టీవీ ఆన్ చేయకూడదండి. న్యూస్ చూడటానికి ఆన్ చేయకూడదు. లోకం న్యూస్ ఏంటో ఆదివారం న్యూస్ నాకు తెలీదు. ఆదివారం లోకవార్తలు మనకు అవసరం లేదు. నీవు ఎప్పుడైతే ప్రతిష్ఠించిన దినమని ఎంచుతావో అప్పుడు నిన్ను దేశంలో ఉన్నతమైన స్థలంలో నేను కూర్చోబెడతానన్నాడు. అప్పుడు నిన్ను తలగా ఉంచుతానన్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. ప్రభు దినాన్ని ఘనంగా ఎంచిన మనల్ని మనం దీవించబడతాం. ఈ రోజున అనేకులు
ఐహిక విచారాలకు చోటిచ్చి డబ్బు కోసం, ఉద్యోగాల కోసం, లోకంలో ఉన్న స్నేహితుల కోసం, వ్యాపారాల కోసం ప్రభు దినాన్ని పక్కన పెట్టి సొంత పనులు చేసుకుంటూ లోకవార్తలు చెప్పుకుంటూ విశ్వాసంలో అణిగిపోతూ ఉన్నారు. వాక్యం వింటున్నారు కానీ ముళ్ళ తుప్పలు పెరిగి అణిచేస్తూ ఉన్నాయి. ఐహిక విచారములు, ధన మోసము. ధనమండి మోసం. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. మీ ధనం ఎక్కడుండునో మీ హృదయం అక్కడుండును గనుక పరలోకములో మీ ధనాన్ని కూర్చుకోండి అని ప్రభు చెప్పాడు. డబ్బు పాపం కాదండి, కానీ డబ్బుకు దాసోహం చేస్తున్నాం చూడండి, డబ్బు కోసం కకృతి పడుతున్నాం చూడండి, డబ్బును ఆశిస్తున్నాం చూడండి తప్పైన పద్ధతుల్లో, అది పాపం. ధనం మీద ఉన్న అపేక్ష. ఓ దొంగోడు ఒక వృద్ధురాల్ని ఏయ్ ఇస్తావా లేదా అంటే నేను ఇయ్యనని గుప్పిని గట్టిగా పట్టేసుకుందటండి. ఆ మెడలో ఉన్న దండ తీసి గుప్పిట్లో పెట్టుకుంది కావాలనుకొని ఇచ్చేయి చంపేస్తా అంటే, నువ్వు చంపినా ఇవ్వను అంటుందంట. అమ్మో చాలా బంగారం ఉంది అందుకే చంపినా ఇవ్వనంటుందని చంపేశాడంట ముసలమ్మని. చంపేసి చెయ్యి ఓడదీస్తే 5 రూపాయలు ఉందంట. అందులో ఎంత ఉంది? 5 రూపాయల కోసం ప్రాణం పోగొట్టుకుంది ఇచ్చి పడేయక. ధనాపేక్ష అంటే కోట్ల గురించి సంపాదించడం కాదు, డబ్బును ప్రేమించటం అనేది దేవునికి ధనమునకును ఎవరు దాసులుగా ఉండనేరరు. రిటైర్ అయిన తర్వాత చాలామందికి అది ఏదో వస్తుందండి. ఏంటంటే పెన్షన్, పౌడెంట్ ఫండా, కొన్ని డబ్బులు వస్తాయి కదండి ఒక్కసారి, కొన్ని లక్షలు వస్తాయి కదా. మా సంఘంలో ఒక ఆయన రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన దగ్గర నుంచి డబ్బులు లేవండి. అరే మొన్న చాలా డబ్బులు రావాలి కదయ్యా నీది, కాదేంటి రావాల్సిన డబ్బు గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టు రమ్మని ప్రేయర్ చేసావు కదా, వచ్చిందని చెప్పావు కదా, అప్పుడే అన్ని లక్షలు అయిపోయినాయా, డబ్బులు లేవంటావేంటయ్యా అంటే ఆయన అన్నాడు అది వడ్డీకి తిరుగుతుండండి అన్నాడు. ఏంటంట? వడ్డీకి తిరుగుతుందంటది. నేను చెప్పా ఇక తిరిగి అటే పోతులేయా, నీకు రాదులే, ఉన్న కాస్త డబ్బు జాగ్రత్త పెట్టుకొని అవి వృద్ధాప్యంలో గడుపుకోక మళ్ళీ దాన్ని వడ్డీకి చిక్కి ఎక్కువ చేసుకుందామని ఉన్నది పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? తన ద్రవ్యమును, దేవునితో నివసించేవాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. ఈ రోజున ధనమోసం, డబ్బుతోటి పేరు సంపాదించుకోవాలి, డబ్బు వెదజల్లితే ఏదైనా కొనుక్కోవచ్చు అనుకుంటున్నాడు మనుషుడు. కానీ డబ్బుతో చేయలేనివి చాలా ఉన్నాయి. డబ్బు ఉన్నప్పటికీ ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నవారు ఎందరో ఉన్నారండి. దిక్కుమాలిన స్థితుల్లో ఉన్నవారు ఎందరో ఉన్నారు. ప్రేమను పంచండి. డబ్బులు ఇస్తే మీ పిల్లలు మిమ్మల్ని చూడరు. ప్రేమను పంచండి. మీ బిడ్డలను ప్రేమిస్తే మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీ బిడ్డల కొరకు మీరు ఇన్వెస్ట్ చేయండి మీ దగ్గర ఉన్న డబ్బుని. కొంతమంది పిసినుగొట్టు వాళ్ళు ఉంటారు, పిల్లలకు కూడా ఖర్చు పెట్టరు, డబ్బుని కూర్చిపెట్టుకుంటారు. ఏం చేసుకుంటాడు చచ్చిపోయిన రోజున? కొంతమంది తండ్రులు చచ్చిపోయినప్పుడు ఆస్తి ఎక్కడుందో పిల్లలకి చెప్పరటండి, బ్యాంకులో ఎంత అమౌంట్ ఉందో చెప్పరంట, ఇంటి దస్తావేజులు ఎక్కడ ఉన్నాయో చెప్పరంట. చెబితే నన్ను చంపేస్తారని చెప్పకుండా ఈడే చచ్చిపోతాడు ఎప్పుడో ఒకసారి. చచ్చిపోయిన తర్వాత కొడుకులు నాన్న ఆస్తి ఎక్కడుందంటే ఎవరికి తెలియదు, బ్యాంకులో ఎక్కడుందంటే ఎవరికి తెలియదు. బ్యాంకులోకి వెళ్ళి మా నాన్న డబ్బులు ఏంటంటే మీ నాన్న రమ్మని అంటారంట. బ్యాంక్ వెళ్ళిపోతుంది ఆ డబ్బు అంతా. లేకపోతే వీళ్ళు మళ్ళీ ఏంటేంటో చేసి, ఎందుకండి ఒంటరిగానే మనం దిగంబరులు కానీ లోకంలోనికి వచ్చినాము, దిగంబరులు కానీ లోకంలో నుండి వెళ్ళిపోతాం. ధనమోసము మనుషుల్ని దూరం చేస్తుందండి. డబ్బు వచ్చినప్పుడు అసూయలు ఎక్కువైపోతున్నాయి, పగలు ఎక్కువైపోతున్నాయి, మోసాలు ఎక్కువైపోతున్నాయి. డబ్బు నీ దగ్గరకు వచ్చినప్పుడు చుట్టూ చేరతారు చాలామంది, ఎక్కలేని ప్రేమలు చూపిస్తారు. నీ కోసం కాదు, నీ డబ్బు కోసం. బెల్లం ఉన్నంతసేపు ఈగలు ఉంటాయి, బెల్లం అయిపోగానే ఈగలు ఏమవుతాయి? తప్పైన కుమారుడు డబ్బులంతా తీసుకెళ్ళినప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ డబ్బులంతా జూదంతో, తాగుడుతో, వేశ్యలతో వృధా పరిచేశాడు. డబ్బులన్నీ అయిపోయినాయి. ఫ్రెండ్స్ అందరూ ఏమయ్యారు? ఒక్కళ్ళేడు. పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళాడు పాపం పనికి. ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగలిగాడా? తనతో పాటు తిన్న ఫ్రెండ్లు ఎవడన్నా ఒకడు ముద్ద పెట్టాడా? అంతే. ఈ లోకంలో డబ్బు కోసం కకృతి పడకండి. క్రీస్తును కలిగి ఉండేవాడు ధనవంతుడు, క్రీస్తు లేనివాడు దరిద్రుడు. నువ్వు ధనవంతుడను ధనవృద్ధి చేసుకున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు దరిద్రుడువు, దిక్కుమాలిన వాడువు, దిగంబరుడువైనావని ఎరగలేదని లవదికే సంఘాన్ని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఇతర అపేక్షలు లోపలికి చొచ్చి, ఏం అపేక్షలు అంట మరలా? ఈ జీవన సంబంధమైన వ్యాపారము, ఐహిక విచారాలు,
మరి ఇతర అపేక్షలు, ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు. ఇవాళ ప్రతివాడు కష్టపడి సంపాదిద్దామనే ఆశ లేదండి. వ్యాపారం చేయాలి, అది కూడా దుర్వ్యాపారం చేయాలి. సినిమా వ్యాపారం ఎందుకు, సారాయి వ్యాపారం ఎందుకు, దొంగ వ్యాపారం ఎందుకు, తప్పుడు వ్యాపారం ఎందుకు? మనుషుడు మనసాక్షిని అమ్ముకుంటున్నాడు, పాడు చేసుకుంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు భక్తిలో ఎదగాలంటే ఇలాంటి అహిక లింకులు ఉండకూడదండి నీకు. ఇలాంటి లింకులు ఉన్నప్పుడు భక్తిలో దేవుని కోసం బ్రతకలేవు. అబద్ధం ఆడకుండా వ్యాపారం ఎవడు చేయగలరు చెప్పండి? ఇప్పుడు అసలే అబద్ధాలు మోసాలు లేని వ్యాపారాలు ఎక్కడున్నాయి చెప్పండి? అందుకే నిజమైన క్రైస్తవుడికి వ్యాపారం తగదండి. వ్యాపారం చేయాలంటే అన్యాయాలు చేయాలి, మోసాలు చేయాలి, కుట్రలు చేయాలి, అప్పుడు కానీ పైకి రాలేడు. కాబట్టి చాలామంది భక్తిలో అణిగిపోతున్నారు. దేవుడు దీవించి మంచి ఆస్తినిస్తే, మంచి ఆరోగ్యం ఇస్తే, ఒక ఇల్లు ఇస్తే, ఒక కారు ఇస్తే, ఒక హోదా పెంచితే చాలామంది ఈ రోజున చర్చికి రారు, మందిరానికి రారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు. కష్టాలు ఉన్నోళ్ళే వస్తారేంటండి మీటింగులకి, సమస్యలు ఉన్నోళ్ళే వస్తారేంటండి మీటింగులకి, బాధలు ఉన్నోళ్ళే వస్తారేంటండి మీటింగులకి. బాధలు తీరిపోతే ఇంక మీరు కూడా మారిపోతారు కదా, మీరు కూడా రారా? బాధలు ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వచ్చి, బాధలు తీరిపోతే దేవుణ్ణి మర్చిపోయేవాడు తాత్కాలికమైన భక్తుడే కానీ నిజమైన భక్తుడు కాదు. ఆ సీజనల్ భక్తి. ఈస్టర్ వచ్చిందా, అబ్బో. క్రిస్మస్ వచ్చిందా, హడావిడి. జనవరి వచ్చిందా, అబ్బో నిష్ఠ. ఇంకెప్పుడు చేయను ప్రభా, ఇది మొదలుకొని నీకు సారాయమంటారు. అన్ని నిబంధనలు చేస్తారంట. 1వ తారీఖు 3 రోజులు 4 రోజులు ఎదుటి మళ్ళీ మామూలే. ఏంటండి ఇది? ఉద్రేకంతో కూడిన భక్తి. మొదటి నెల అసలు వాక్యం పడదు, 2వ నెల పడింది కానీ అది లోతు లేని వలన ఎండిపోయింది. 3వ నెల వాక్యం పడింది, ఫలిస్తున్నాడు. కానీ లోకంలో ఉన్న ధనమోసం, ఐహిక విచారాలు, ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు పెరిగి వాటిని అణిచివేశాయి. అయితే 4వ నెల అది మంచి నెల. 4వ నెల విత్తబడిన వారెవరనగా, మంచి నేలను విత్తబడిన వారెవరనగా, వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఎవరండి వీళ్ళు? నా మంచి నేలను విత్తబడిన వారెవరనగా, వాక్యమును విని. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా ఈ ఉపమానాలు ఉన్నాయండి. ఇది ముఖ్యమైన ఉపమానం కాబట్టి అన్ని సువార్తల్లో రాయబడింది. ఇంకో సువార్తలో రాయబడింది విని, గ్రహించి, అంగీకరించి, అవలంబించి. 3 మాటలు ఉన్నాయి 3 సువార్తలను కలుపుకుంటే. ఏంటంట? వాక్యము విని, అంగీకరించి, ఇది నాకు అని అంగీకరించి, ఏంటండి గ్రహించి, ఆ వాక్య సారాన్ని గ్రహించి, అంగీకరించి, అవలంబించేవారు. అవలంబించడం అంటే ఆ వాక్య ప్రకారంగా జీవించేవారు ఏమవుతారట? 30 60 100 ఫలిస్తారు. చూసారా? క్రైస్తవుడు ఫలించాలి. నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారన్నాడు ప్రభు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము. మన జీవితాల్లో అలాంటి స్వభావం రావాలి. సంతోషం, సమాధానం, చూసారా, విశ్వాసం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం. ఆశలు అదుపులో పెట్టుకునే శక్తి భక్తిలో ఎదిగేవాడికి ఉంటుందండి. మంచి నేలను విత్తబడిన వాడు వింటాడు వాక్యాన్ని, విన్నదాన్ని గ్రహించుకుంటాడు, గ్రహించుకున్న దాన్ని అంగీకరిస్తాడు, అంగీకరించిన దాన్ని అవలంబిస్తాడు. అప్పుడు వాడు 30 60 100 ఫలిస్తాడు. ఎప్పుడు కూడా యేసయ్య ఆశీర్వాదాలండి అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఆయన అమాంతంగా ఆశీర్వదించడం. అమాంతంగా ఆశీర్వదించేవాడు ఎవడో తెలుసా? మీరందరూ లిఫ్ట్ ఎక్కి ఉంటారు ఇప్పుడు కదండి. లిఫ్ట్ ఎక్కి బటన్ నొక్కితే 10 అంతస్తుకి వెళ్ళిపోతాం కదండి. ఆ 10 అంతస్తులు మెట్లు ఎక్కమన్నావు అనుకో, ఏమవుతుంది నీ పని? ఒక్కసారి 10 మెట్లు ఎక్కగలవా? ఒక్కసారి ఈ మెట్టు మేయించి ఆ 10 మెట్టుకి మదో మెట్టుకు కాలు పెట్టావు అనుకో, తల్ల కింద కనబడతాం. ఏంటండి? ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. వెళితే గమ్యం చేరుతాం.
కానీ లిఫ్ట్ వచ్చాక ఇప్పుడు మెట్లు ఎక్కడం లేదు ఎవరు కూడా. ఎందుకంటే లిఫ్ట్లోకి వెళ్ళిపోయి టన్నేస్తే మాత్తగా పైకి వెళ్ళిపోతావు. కరెంట్ పోయిందనుకో ఇంకంతే, ఎక్కడ పడిపోతావు? అలా మునగ చెట్టు ఎక్కిస్తారనేవాళ్ళు మన ఆంధ్రాలో. సైతాన్ని కూడా తెగ ఉబ్బిస్తాడండి మనల్ని. బా నీలాంటోడు ప్రపంచంలో ఎవడు లేడు, నీ కండలాంటి కండలు ఎవరికి లేవు, బా నీ సామర్థ్యం ఏంటి, నీ బ్రైట్నెస్ ఏంటి, అబ్బబ్బో నీ క్లవర్నెస్ ఏంటి, నీ విజడం ఏంటి, నీ జ్ఞానం ఏంటి, ఊ అని బాగా ఎక్కించి మనల్ని ఇరికిచ్చేస్తాడు ఎక్కడో చోట, ఇరికిచ్చేస్తాడు ఎక్కడో చోట. ఇంకా మళ్ళీ బయటికి రాలేం, సిగ్గుతో అవమానంతో ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తుంటాం. జాగ్రత్త అండి. దేవుని ఆశీర్వాదాలు వింటూ ఉండగా, వాక్యాన్ని అవలంబిస్తూ ఉండగా, వాక్యానుసారంగా ప్రార్థిస్తూ ఉండగా అంచెలంచెలుగా ఆశీర్వదించబడతాం. చివరిగా ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవుని పద్ధతి అదండి. విత్తనం వేయకుండానే నాకు ఆశీర్వాదం కావాలనుకుంటారు, గాలిలో కూర్చొని ఆశీర్వాదాలు కావాలి. కాదు కాదు కాదు, నువ్వు విత్తాలి, నువ్వు వెదజల్లాలి, నువ్వు శ్రమపడాలి, నీ పని నువ్వు చెయ్యాలి, నీ ఉద్యోగం చెయ్యాలి, నీ వ్యాపారంలో నమ్మకంగా ఉండాలి, నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యాలి. విత్తనము వేసినప్పుడు 100 ఫలం పొందాడు. ఏంటంటే యెహోవా అతడిని ఆశీర్వదించను కనుక అతడు అభివృద్ధి. విత్తనాలు మనం వేయటం వల్ల కాదండి, దేవుడు దీవించడం వల్ల మనం ఆశీర్వదించబడుతున్నాం. పరీక్షలు రాసే పిల్లలకి పరీక్షలు నువ్వు ఎంత కష్టపడి రాసినా ప్రార్థన చేయమని అడుగుతారు. ఎందుకని చెప్పండి? దేవుడు ఆశీర్వదిస్తే కానీ నీ పరీక్షల్లో నువ్వు పాస్ అవ్వలేవు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నీ సర్టిఫికెట్లన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా, నువ్వు వీసాకి వెళ్తున్నప్పుడు నీ పేపర్లన్నీ కరెక్ట్గా ఉన్నా ప్రార్థన చేయమని అడుగుతారు. ఎందుకండి అన్నీ సరిగా ఉన్నా దేవుడు ఆశీర్వదించకపోతే నువ్వు ఉద్యోగం నీకు దొరకదు, నీ కార్యాలు సఫలమవ్వవు. మన పని మనం చేసినప్పుడు నమ్మకంగా దేవుడు తన పని చేస్తాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా దేవుడు అతన్ని. ఈ రోజున చాలామంది అండి గొప్పవారు అయిన వెంటనే ఆగిపోతున్నారండి. మిక్కిలి గొప్పవారు అవట్లా. మిక్కిలి గొప్పవారు అవ్వకముందే గర్వం వచ్చేస్తుంది, నిర్లక్ష్యం వచ్చేస్తుంది, అజాగ్రత్త వచ్చేస్తుంది, దేవుణ్ణి మర్చిపోతున్నారు, ఉన్నవన్నీ పోగొట్టేసుకుంటున్నారు. ఈ రోజున మన జీవితాల్లో ఒకసారి పరిశీలించుకుందాం. మీరు వాక్యం వింటున్నారు కదా, క్రైస్తవులు అంటున్నారు కదా, ఆలయాలకు వెళ్తున్నాం అంటున్నారు కదా, ప్రార్థన చేసుకుంటున్నాం అంటున్నారు కదా, బైబిళ్ళు మా దగ్గర ఉన్నాయి అంటున్నారు కదా. మరి మీరు ఫలిస్తున్నారా? మరి మీరు దీవించబడుతున్నారా? మీరు భోంచేస్తున్న ఆహారం మీకు సంతృష్టినిస్తుందా, సంతోషం కలుగు చేస్తుందా? మీరు సంపాదించిన సంపాదన దీవించబడి మీ అవసరతలన్నీ తీరుతున్నాయా? మీ బిడ్డల స్టడీస్లో వారి చదువుల్లో వర్ధిల్లుతున్నారా? మీరు చేసే కార్యాల్లో ఆశీర్వదించబడుతున్నారా? మీరు దినదినాభివృద్ధి పొందుతున్నారా? లేక ఎప్పుడు అదే స్థితిలో ఉన్నారా? కొంతమంది చూడండి, ఆశీర్వదించడానికి బదులు దినదినానికి కిందకి వెళ్ళిపోతుంటారు. ఒకప్పుడు నువ్వు ఒక్కడే సంపాదించేవాడివి, ఇప్పుడు 2 సంపాదిస్తున్నారు, కానీ ఎప్పుడూ అలాగే కరువు, ఎప్పుడూ కొరతే, ఎప్పుడూ దరిద్రమే. కారణం ఏంటి? ఆశీర్వాదం లేదు. క్రీస్తుని నమ్మిన వాడు అభివృద్ధి చెందుతాడు, అదే పొజిషన్లో ఉండడండి. ఇంకా కొంతమంది ఉన్నదానికంటే హీన స్థితికి వెళ్ళిపోతున్నారు, ఒకప్పుడు ఉన్న స్థితి కంటే దరిద్రపు స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. కారణం నువ్వు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. ఆయన సన్నిధిని వెతుకు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు నేను ఇస్తానన్నాడు. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా అని అన్ని జనుల వారి మీరు చింతించొద్దు. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు నేను, నీకు కావలసినవి అన్నీ నేను నీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుండి మీ జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి. వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించండి, ఆ వాక్యాన్ని అవలంబించండి, ఆ వాక్యానుసారంగా జీవించండి. అప్పుడు తప్పక మీరు చేయనిదంతా సఫలమవుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక
పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అటివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేసేదంతా కూడా సక్సెస్ అవుతుంది. అంటే ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవుతావు, పరీక్ష రాస్తే పాస్ అవుతావు, జాబ్ చేస్తే దీవించబడతావు, ఇల్లు కడితే ముగిస్తావు, పెళ్లి చేస్తే దీవించబడుతుంది. ఏ పని చేసినా ఆశీర్వాదం తప్ప శాపం ఉండదు. కానీ ఈరోజున అనేకుల జీవితాల్లో ఏం చేసినా ఫలితం లేదు, ఏం చేసినా సంతోషం లేదు, ఏం చేసినా వర్ధిల్లటం లేదంటున్నారు. కారణం దేవుని మాటకి మన హృదయాల్లో ప్రథమ స్థానం ఇవ్వలేదు. ఈరోజు నుండి పొద్దున్నే మీరు లేచిన వెంటనే వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, దినచర్యను ప్రారంభించండి. ఆ దినమంతటిలో మీరు చేయు పనులన్నిటిలో ఆశీర్వాదం ఉండకపోతే చెన్న యోచనని అడగండి. ఏంటండి? దేవుణ్ణి అడగండి. ఏం ప్రభా, నీ రోజు మొదటి స్థానం నీకు ఇచ్చాను కదా, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ విపత్తు వచ్చింది, నాకెందుకు ఈ నష్టం వచ్చింది అని డిమాండ్ చేయవచ్చు మీరు దేవుణ్ణి కూడా. ఏంటండి? దేవుడు తోడున్నప్పుడు మన కీడు మేలుగా మారుతుంది, మన ఇరుకు విశాలంగా మారుతుంది, మన కన్నీరు సంతోషంగా మలచబడుతుంది. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, అప్పుడు మీరు దీవించబడతారు. జార్జ్ మల్లర్ అనే వ్యక్తి తన 18వ ఏట యేసుప్రభుని నమ్ముకున్నాడు. 93 సంవత్సరాలు పరిచర్య చేశాడండి. 5 సార్లు ప్రపంచమంతా తిరిగి వచ్చి సేవ చేశాడు. ఆ రోజుల్లో విమానాలు లేవు, ఓడల మీద వెళ్ళి అనేక అనాథులకు భోజనం పెట్టి పోషించాడు, అనేకమైన ఆత్మలను రక్షించాడు. ఆయన ఒకసారి అడిగారు, జార్జ్ మల్లర్ గారు, మీ జీవితంలో ఇంత సక్సెస్ కారణం ఏంటండి, ఇంత అభివృద్ధి కారణం ఏంటండి, ఇంత వయసు వచ్చినా ఇంత ఆరోగ్యంగా ఉన్నారు ఏంటండి, ఏది చేసినా మీరు ఫలిస్తుందండి, ఎన్ని ప్రయాణాలు చేసినా మీరు ఎక్కడికి వెళ్ళినా దీవెనకరంగా ఉన్నారు, ఏంటి రహస్యం ఏంటో చెప్పరా అని అడిగితే ఆయన అన్నాడట, ఏం లేదు, యేసయ్యకి నా హృదయం ఇచ్చిన తర్వాత నేను తీర్మానం చేసుకున్నాను, ప్రతిరోజు ఉదయమే దేవునితో మాట్లాడక ముందు నేను ఎవరితో మాట్లాడను, దేవుని వాక్యాన్ని చదవకుండా నేను ఏ పుస్తకం కానీ, ఏ లెటర్ కానీ, ఏ న్యూస్ పేపర్ కానీ ఏది చదవను. నా ప్రథమ స్థానాన్ని దేవునికి ఇస్తున్నాను. అందువల్ల నా జీవితమంతా, నా దినమంతా, నా జీవితమంతా దీవించబడింది. మీరు కూడా ఆ పని చేయండి. లేచినంటే దేవునితో ముందు మాట్లాడండి, తర్వాత కాఫీ అడగండి. ఏంటండి కాఫీ, బెడ్ కాఫీ అంటారు కదా బెడక మీద కూర్చొని. ముందు దేవునితో మాట్లాడి తర్వాత మనుషులతో మాట్లాడండి. ముందు వాక్యాన్ని చదివి తర్వాత మీ సెల్ ఫోన్లో వచ్చే ఎస్ఎంఎస్లు చదువుకోండి. అంతేగాని లేచిన వెంటనే ఎస్ఎంఎస్ ఏది అని ముందే సెల్ ఫోన్, నా సెల్ ఏది, నా సెల్ ఏది, నిద్ర లేచిన వెంటనే సెల్ అంటారు ఏంటండి, బైబిల్ అనకుండా. తలకాయ దగ్గర పెట్టుకొని పడుకునే వాళ్ళు ఎంతమందో సెల్ ఫోన్ నా చేతులు ఎత్తొద్దులండి. రాత్రి పడుకునేటప్పుడు లాస్ట్ చూసేది సెల్ ఫోనే, పొద్దున్న లేచినప్పుడు ఫస్ట్ చూసేది సెల్ ఫోనే. ఏంటండి? అప్పుడు వేసే ఆశీర్వాదాలు నీకు ఎట్టుంటాయి? పడుకునే ముందు ప్రభుతో చెప్పి మాట్లాడి, ప్రభువా గుడ్ నైట్ అని చెప్పండి. ఏంటండి? సుఖనిద్ర దయచేయనండి, మీ తలగడక తగలగానే నిద్రపోతారు. పొద్దున్న లేచిరండి, దేవా రాత్రి మంచి సుఖనిద్ర ఇచ్చినందుకు వందనాలు, ఈ దినమంతలో నేను చేయాల్సిన పనుల్లో నాకు తోడుండని ప్రార్థన చేయండి. ఆ రోజు మీరు చేయనవన్నీ సఫలమవుతాయి. ప్రాక్టికల్ రిలీజన్ని, ప్రాక్టికల్ భక్తిని, అనుచరణాయుక్తమైన భక్తిని అనుసరించండి, అప్పుడు మీరు దీవించబడతారు. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రభుతో చెప్పండి, లోతైన భక్తి కావాలి. దాచబడిన ప్రతి పాపాన్ని ఒప్పుకో, అంతరంగంలో ఉన్న ఆలోచనలు సరిచేసుకో, నీ చెడు ఆలోచనల కొరకు పశ్చాత్తాపడు, ప్రభు ఇచ్చే ఉన్నతమైన ఆలోచనలతో నీ హృదయం నింపుకో, అప్పుడు నీవు ఫలిస్తావు. ఐహిక విచారాలకు చోటివ్వద్దు. దేవుడు నిన్ను పోషిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు, తన ఐశ్వర్యము చొప్పున నీ అవసరతలన్నీ తీరుస్తాడు. విశ్వాసముంచు, దేవునికి పక్కన పెట్టి లోకం కోసం పరిగెత్తొద్దు. ప్రభువుకు ముఖ్య స్థానం ఇచ్చి దేవుణ్ణి ఘనపరచు, అప్పుడు నీవు దీవించబడతావు. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు గ్రహించుకో, అంగీకరించు, అవలంబించు, అప్పుడు 30 60 100 దీవించబడతావు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నన్ను దీవించిన ఆయన, నన్ను ఆశీర్వదించిన ఆయన 30 60 100 ఆశీర్వాదం నాకు కావాలయ్యా. నా జీవితంలో కరువు ఉంది, నా జీవితంలో వ్యాధి ఉంది, నా జీవితంలో కష్టం ఉంది, నా కుటుంబంలో శాపం ఉంది ప్రభా, అందుకే మేము వర్ధిల్లలేకపోతున్నాము. ఆ కలువరి శిలువలో నీవు కార్చిన రక్తాన్ని నా మీద ప్రోక్షించి
నన్ను శుద్ధి చేయని ప్రభుని అడగండి. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడు నాయన. నీ బిడ్డలు వారి చేతులెత్తి నీ ఆశీర్వాదాలు కావాలని నీ సన్నిధిలో విలపిస్తున్న వారి హృదయాల్లో చూడు. మొరలను ఆలకించుము నాయన. తండ్రి, దుఃఖములతో, కష్టములతో, వ్యాధులతో ఇక మీదట జీవించకూడనట్లుగా ఈరోజు నీ ఆత్మను నీ బిడ్డల మీద కుమ్మరించి ఆశీర్వదించుము నాయన. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును అన్న రీతిగా దినాభివృద్ధి పొందుటకు మాకందరికీ సహాయం చేయము. కిందికి వేరు తన్ని పైకి ఫలించేవారిగా ఉండటానికి సహాయం చేయి. నిజమైన దేవుని బిడ్డలు ఇలా ఉంటారని మా చుట్టూన్న వారు మాలో ఉన్న ఆశీర్వాదాలు చూసి మీ దేవుడు మాకు కావాలని అడుగునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించుము నాయన. ప్రతి శాపమును కొట్టివేయి నాయన. ప్రతి కీడు నుండి మమ్మల్ని విడిపించుము తండ్రి. పరిశుద్ధాత్మను మాకు దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.